హాయ్ అండి అందరికీ. ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా చేసి పెట్టండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా రోజుకో ఐటెం చేసినా కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మనం శాండ్విచ్ చేస్తాం కదా, సేమ్ ప్రాసెస్లోనే ఇలా డిఫరెంట్గా చేశానండి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఈ ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా స్పూన్తో మొత్తము ఉప్పు కలిసేటట్టుగా కలుపుకోవాలండి పిండిలోకి. చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు సేమ్ దోశ బ్యాటర్లా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఉండలు ఉంటే ఉండలు లేకుండా చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం టైం పడుతుంది. ఇలా ఉండలు లేకుండా చేసుకుంటే మనకు మంచిగా వస్తుందండి. ఇలా ప్రెస్ చేసినట్టుగా అయితే కూడా పిండి కూడా చక్కగా వచ్చేస్తుంది. మనకు వాటర్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. సేమ్ దోశ బ్యాటర్లా చేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి, సేమ్ దోశ బ్యాటర్ లాగా. అప్పుడే మనకు దోశలు బాగా వస్తాయి. నెక్స్ట్ అండి, ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర చిటపట అన్నాక నేనైతే ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్. ఇలా పొడవు అయితే పొడవు, ఇలా అడ్డం అయితే అడ్డము, మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి కడాయిలోకి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయండి, మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఫ్రెష్గా దంచుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. తర్వాత మనము కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ ప్లేస్లో గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. మన క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 ఎగ్స్కు 3 ఆనియన్సే తీసుకున్నానండి. ఇలా 3 ఎగ్స్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే మనకు కుక్ అయిపోద్ది చక్కగా. తర్వాత ఒక్కసారి టర్న్ చేసుకోవాలండి. ఇలా తర్వాత మనకు ఎగ్ బుర్జీ లాగా చేసుకోవాలండి. అప్పుడే మనకు రెసిపీలోకి బాగుంటుంది. ఇలా పొడి పొడిగా ఉంటేనే సేమ్ మన ఎగ్ బుర్జీ లాగానే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత జీరా పౌడర్ వేసుకున్నానండి 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ వేసుకున్నానండి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా వేసుకున్నాను. చూడండి, మనకి కర్రీ కన్సిస్టెన్సీ కూడా ఇలా పొడి పొడిగా ఉంటేనే రెసిపీలోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ చక్కగా వచ్చేసింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాను ఇలా దోశ బ్యాటర్ లాగానే వేసుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెడితే మనకు అతికినట్టు అవుతుంది. తర్వాత ఒకసారి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీని పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు 1 సైడే ఇలా తిప్పుకోవాలండి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే మనకు చక్కగా ఇలా లిక్విడ్లా ఉన్నా కూడా ఇమీడియట్లీ మనం ఇలా గట్టితో అంటే అతికిపోద్దండి, బయటికి రాదు స్టఫింగ్ అనేది. మరొక వైపు తిప్పేసుకోవాలి. సేమ్ అన్నీ కూడా ఇలానే చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ రెసిపీ టమాటో సాస్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఇలా సాస్లో ఇష్టపడతారు కదా. చూడండి, ఒకసారి చించి చూపిస్తున్నాను. రెసిపీ చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా టమాటో సాస్లో పెట్టుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారండి, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ.